పిల్లలుండి చూడక పిల్లలు చనిపోయి ఈ యొక్క వృద్ధులు అనాథలవటం, ఎవరికి కూడా ఎటువంటి రక్త సంబంధాలు అంటే వారి పిల్లలు కానివ్వండి, బంధువులు కానీ కూడా లేరు. నాకు ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక అబ్బాయి దత్తు ఇచ్చేసాను. నాకెవరు లేదు, ఒక అబ్బాయి కూడా చెప్పారు. నాకు ఎప్పుడో చిన్నప్పుడే పెనుడు చచ్చిపోయాడు. వాళ్ళకి నేను భారం అవుతాం ఎందుకని నేనే వచ్చి ఒంటరి ఇవ్వండి. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సాస్ టీవీ. ఎంతోమంది పిల్లలు లేని తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు కావచ్చు, వారందరికీ కూడా ఆపన్న హస్తం అందిస్తున్నారు ప్రముఖ న్యాయవాది తమ్మినేని పాండు. తను చేస్తున్నటువంటి వృత్తిని కూడా వదిలేసి ఈ వృద్ధుల సేవలోనే అదే తనకు మానవ సేవే మాధవ సేవ అన్నట్టు ముందుకు సాగుతున్నారు. మరి వారితో ఈరోజు మాట్లాడదాం. తమ్మినేని పాండు మనతో ఉన్నారు. పాండు గారు నమస్తే అండి. సో ముందుగా మీరు చేస్తున్నటువంటి ఈ మహోన్నత సేవకు అభినందనలు తెలియజేస్తూ అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ముందుగా సాస్ ప్రేక్షకులందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, నేను చిన్నతనం నుంచే కూడా చదువుకుంటున్న రోజుల్లో మా పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఆశ్రమాలు ఉండటం చూసి నేను దాన్ని చూసి ప్రేరణ పొంది పెద్ద అయిన తర్వాత నా చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వ్యాపారంలో స్థిరపడిన తర్వాత మా తండ్రి గారు 2000లో మరణిస్తే 2001లో తమ్మినేని కృష్ణయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఆ యొక్క ట్రస్ట్ ద్వారా గీతామయ వృద్ధాశ్రమాన్ని బాలాజీనగర్ చివర అయినటువంటి బాలాజీనగర్ చివరిలో దీన్ని స్థాపించడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా లేదు. ఆ టైంలో ఇక్కడ దీన్ని స్థాపించడం జరిగింది 2001 నుంచి. సో ప్రారంభ రోజుల్లో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎందుకంటే ఒక అనాథాశ్రమం పెట్టి మరి పదుల సంఖ్యలో ప్రారంభంలో ఉన్నా కూడా వారందరికీ పోషణ అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? మరి ఎలా సాగింది అక్కడి నుంచి మీ ప్రయాణం? ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడటం జరిగింది. ఎందుకంటే కనీసం ఆటో సౌకర్యం కూడా ఉండేది కాదు. ఏదైనా ఒక వృద్ధుడికి ఏదైనా ఒక జ్వరం వచ్చినా లేదా ఇంకొక సమస్య వచ్చినా అప్పుడు గవర్నమెంట్ అంబులెన్సులు కానివ్వండి లేదా ఆటో ఫెసిలిటీస్ కానివ్వండి చాలా తక్కువ ఉండటం జరిగేది. సో కొంతమంది మేము తీసుకెళ్లే లోపు కూడా మరి వారికి వైద్యం అందక చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నవి. ముఖ్యంగా మేము ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు కూడా రావడం జరిగింది. ఆ ఇబ్బందుల్ని నేను వ్యాపారం చేస్తూ ఉంటూ, అదిగాక మనకి నెల్లూరు పట్టణంలో నాకున్నటువంటి సర్కిల్లో చాలామంది మనం నిజంగా ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అనేక మంది నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు మరి వారందరూ మహానుభావులు, వారందరి పేర్లు చెప్పాలన్నా చాలా కష్టం. అలాంటి మహానుభావులు అందరి యొక్క సహాయ సహకారాలతో మరి ఈరోజు యొక్క గీతామయ వృద్ధాశ్రమం నిలబడిందని చెప్పొచ్చు గర్వంగా. సో ఇక్కడ తీసుకుంటే ఎక్కువ శాతం మంది ఎవరున్నారు? ఆ పరిస్థితులు వాళ్ళకి ఎందుకు వచ్చాయి? ముఖ్యంగా ఈ యొక్క గీతామయ వృద్ధాశ్రమంలో అనేక మంది పిల్లలుండి చూడక పిల్లలు చనిపోయి ఈ యొక్క వృద్ధులు అనాథలవటం, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో వారు, సుదూర ప్రాంతాల వారు
గీతామయ వృద్ధాశ్రమం ఉందని తెలుసుకొని ఈ యొక్క ఆశ్రమంలో చేరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వృద్ధులకు కూడా ఎవరికి కూడా ఎటువంటి రక్త సంబంధాలు అంటే వారి పిల్లలు కానివ్వండి, బంధువులు కానీ కూడా లేరు. వారికి ఏది జరిగినా కానీ ఈ యొక్క గీతామయ వృద్ధాశ్రమే వారికి భరిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళలో వాళ్ళు ఎప్పుడన్నా కొట్టుకున్న సందర్భాలు లాంటివి ఏమన్నా ఉంటాయా? మామూలుగా ఎప్పుడన్నా గొడవలు, మనస్పర్ధ లాంటివి ఉంటాయా? వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు ఇక్కడ? రకరకాల అంటే ప్రాంతాల నుంచి వస్తుంటారు కదా. సహజంగా మానవులో ఉన్నదే అది. ఎందుకంటే కక్ష, ఈర్ష అనేది బై బర్త్ ప్రతి మనిషికి కూడా వస్తుంది. కానీ పెద్దవే కొన్ని కూడా ఇలాంటివన్నీ కూడా వదిలేసి ప్రశాంతంగా మరి ఇలాంటి వాటిల్లో ఉండాలి. కానీ అందరూ అలా ఉండరండి. వారిలో కొంతమంది మీరు చెప్పినట్టుగా గొడవ పడటం, కొట్టుకోవటం కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. వారిని మళ్ళీ సర్ది చెప్పి ఇద్దరిని కూడా కలిపి మళ్ళీ ఇద్దరు మాట్లాడుకునేటట్టుగా వారిద్దరు మంచాలే పక్కనేసి మళ్ళీ వాళ్ళిద్దరు రిలేషన్ పెంచి ఆ విధంగా కూడా చేసిన సంఘటనలు చాలా ఉన్నాయండి. సో ఎంతోమంది ఇక్కడ చేరుంటారు. అయితే ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. మిమ్మల్ని బాగా కదిలించినటువంటి కథ గురించి చెప్పాల్సి వస్తే? ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు పాపం చాలామంది కూడా చదువు లేనటువంటి వారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉన్నటువంటి వృద్ధులు 75-60 ఏళ్ళు అంటే ఆ రోజుల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా. మరి నిరక్షరాస్యులు ఎక్కువైతే మరి పిల్లలే తల్లిదండ్రుల్ని మోసం చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయండి. నాకు బాగా బాధించిన సంఘటన, ఒక తల్లికి 3 సంతానం ఉంటే అందులో ఒక ఆడపిల్ల కూడా ఉంటుంది. వీరు ముగ్గురు కూడా ఆస్తి మాకివ్వలేదని ముగ్గురు కలిసి ఆవిడని తరివేసేసి ఆ ఆస్తిని వారు అమ్ముకోవడం కూడా జరిగింది. అంటే ఆవిడ తెలియకుండానే ఆవిడ చేత సంతకాలు పెట్టించుకొని కొన్నవాళ్ళు వచ్చి ఇల్లు వెకేట్ చేయటం జరిగింది. అలాంటి సంఘటనలు ఆవిడ రోడ్డు మీద ఉంటే మరి ఏసీ నగర్లో ఒక పెద్ద ఆవిడ పాపం ఆవిడ రోడ్డు మీద ఉంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న ప్రజలు మరి ఆవిడని తీసుకొచ్చి గీతామయ వృద్ధాశ్రమంలో చేర్చడం, ఆవిడ ఇక్కడే చనిపోయిందండి. ఆ యొక్క దహన సంస్కారాలకు కూడా ఆ పరిసర ప్రాంతాల వారే మరి తలా కొంచెం వేసి ఆ రోజు చేయటం కూడా జరిగింది సార్. నాకు చాలా బాధాకరమైన విషయం అది. ఎప్పుడు కూడా నా మెదడులో ఉంటుందండి అది. సో ఉండి కూడా అన్నీ ఉండి అందరూ ఉండి కూడా లేని వాళ్ళుగా తమ జీవితాన్ని చాలించాల్సి వచ్చింది. రైట్ సార్. అయితే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, వీరందరి పోషణకు ఏ విధంగా అంటే ఆర్థిక వనరుల సమకూర్చుకోవడంలో ఏ విధంగా చేస్తూ ఉన్నారు? ఆర్థిక వనరులు ఎలా సమకూరుస్తున్నారు? నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మనము స్వచ్ఛందంగా ఒక సర్వీస్ చేస్తుంటే ప్రజలు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తారండి. అలా కాకుండా మనం సేవా కార్యక్రమాలు ఏమీ చేయకుండా వారు ఇచ్చేటువంటి ధనాన్ని దుర్వినియోగం పరిచినచో వారు ఒక్కసారి చేస్తారు కానీ రెండోసారి చేయరండి. ముఖ్యంగా నేనేంటంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటాను. మరి న్యాయవాది వృత్తిలో కూడా ఉన్నాను. నాకు వ్యాపార సంస్థలు ఉన్నాయి. నేను ఆర్థికంగా నాకు ఉన్నటువంటి సైట్స్ అన్నీ కూడా నేను ఆ రోజుల్లోనే ప్రతి సంవత్సరం కూడా ఒకటి కొనుక్కొని దాని ఆశ్రమాన్ని కిందకి మార్చడం కూడా జరిగింది. నా దగ్గర వనరులు ఉన్నాయి. ప్లస్ నాకు నెల్లూరులో నా యొక్క స్నేహితులు కానీ నన్ను నమ్మేటటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా నేను ఏదన్నా ఈరోజు సపోజ్ ఒక పెద్దవారికి రేపు ఉదయం ఫెస్టివల్ వచ్చిందనుకోండి, జస్ట్ నేను గ్రూప్లో పెడితే చాలండి, వారు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆ వస్తువు అక్కడ ఉంటుందండి. సో దాతలకు సంబంధించి గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా దాతలందరికీ మరి ఏదైనా ఒక విషయం, ఎందుకంటే నేను ప్రతిదీ కూడా స్టేటస్లో పెడుతూ ఉంటాను. వారు సహాయ సహకారాలు అందించినా కానీ ఎమ్మటే వారికి వెళ్ళి చెప్పటం, వారి యొక్క జన్మదినాల సందర్భంగా వారికి విషయం చెప్పటం, ఇలా మనం రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరిది. నేనేంటంటే ఒక పార్టీ అనేది ఉండదండి నాకు. నేను పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా నేను ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించారు, నెల్లూరు ప్రజలందరూ కూడా. వారందరూ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తుంటాను మరొకసారి. అలాగే కుటుంబ సభ్యులు వదిలి వెళ్ళి మళ్ళీ పశ్చాత్తాపడి వచ్చి తీసుకెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి సందర్భాలు ఒక పెద్ద ఆయన విషయంలో జరిగిందండి. అతనికి దాదాపు ఒక 90 lakhs ప్రాపర్టీ ఉండింది. 90 lakhs ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీని ఆవిడ గిఫ్ట్ డీడ్గా వాళ్ళ కోడలు కొడుకు ఇద్దరు కూడా గిఫ్ట్ డీడ్గా రాసుకొని వాళ్ళిద్దరిని కూడా తరివేయటం జరిగింది. తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత నేను లీగల్గా కొంచెం పోరాటం చేయటం జరిగిన తర్వాత వారి యొక్క మనసు మార్చుకొని పెద్దవారిని ఇంటికి తీసుకెళ్ళి వారు
దాన్ని చక్కగా చూడటం కూడా జరిగింది. ఆ వృద్ధుల్ని ప్రజెంట్ వారు చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఆస్తి ఉంది కాబట్టి వారు తీసుకెళ్తుందండి. ఆస్తి పోతుందని ఒక కాన్సెప్ట్తో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ చూడటం జరిగిందండి. సో చివరిగా ఈ సమాజానికి కానీ తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల్ని చూడరో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ముఖ్యంగా నేటి సమాజం అంటే యువతకి మరి స్వామి వివేకానంద గారు ఎప్పుడో చెప్పున్నారు, యువత మంచి మార్గంలో నడిస్తే ఆ సమాజం చాలా గొప్పగా ఉంటుందని. మరి యువత ఈరోజు చాలా స్పీడ్ యుగంలో ఉన్నారు. మరి వారు తల్లిదండ్రుల్ని నిజంగా మరి ఆస్తి సంపాదించలేదని కానివ్వండి, ఇలాంటి వారు నిందించకూడదండి. ఎప్పుడైనా ఒక తల్లి తండ్రి తన శక్తి మేరకు సంపాదిస్తారు, తన శక్తి మేరకు పిల్లల్ని చదివిస్తారు. అంతేగాని ఎవరో ఎక్కువ సంపాదించారు మీరు సంపాదించదని తల్లిదండ్రులను చాలామంది నిందిస్తూ ఉంటారు. అంటే మనకి చిన్నప్పుడు మరి తల్లిదండ్రులు చెయ్యి పట్టుకొని మనం నడిపించినటువంటి తల్లిదండ్రులకి మనము వారిని నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా తప్పు. తుది శ్వాస వరకు కూడా తల్లిదండ్రులు చూడాలి. దేవాలయాలకు వెళ్ళి ఉండిల్లో డబ్బులు వేయటం లేదా దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయటం కాదు. మన ఇంట్లోనే దేవుళ్ళు ఉన్నప్పుడు ఆ దేవుళ్ళనే సరిగ్గా చూసుకోక ఎక్కడో దూరంగా వెళ్ళి దేవాలయాలకు వెళ్తారు. ఇది చాలా తప్పు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ముఖ్యంగా యువతకు చెప్పేది భారతదేశ యువత, ఎందుకంటే సంప్రదాయాలు చరిత్ర ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో భారతదేశం చరిత్ర గల దేశం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రజలైనా మరి వారి తల్లిదండ్రులను చాలా గౌరవించాలి. ముఖ్యంగా నేను నార్త్లో చూస్తుంటాను, వారి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కానివ్వండి మనవాళ్ళు కానివ్వండి చాలా గౌరవిస్తూ ఉంటారు. సౌత్లో ఆ యొక్క ఆచారం చాలా తక్కువగా ఉంటుంది. నేను చాలామంది మార్వాడీస్తూ వ్యాపారం చేస్తూ ఉంటాను, చాలామందిని కలుస్తాను. వాళ్ళ మనవడు వాళ్ళు వచ్చేసి తాతయ్యకి కాళ్ళకి దండం పెడతారండి. కానీ అది ఆ కల్చర్ సౌత్లో లేదు. నేను చాలామంది చూస్తూ ఉంటాను. కానీ ఇక్కడున్న మార్వాడీలను గమనించిన మన నెల్లూరు పట్టణంలో వాళ్ళ ముత్తలు వాళ్ళకి బంధువులు ఎవరిని వచ్చి కూర్చోండి కాళ్ళకి దండం పెడతారు. వెళ్ళగానే మన వాళ్ళు చేయరండి. అలా చేసి తల్లిదండ్రుల్ని మరి జాగ్రత్తగా చూడాలని, వారి తుది శ్వాస వరకు కూడా మనం ఇంట్లో పెట్టుకొని ఆశ్రమాలను ప్రోత్సహించకుండా, ఆశ్రమాలని పెంచకుండా మరి ఇలాంటి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటే సమాజంలో ఆశ్రమం లేని సమాజాన్ని కూడా మనం చూడొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట పండుగారు, మరి మీ విషయం తీసుకుంటే ఎప్పుడన్నా మేడం గారు చెప్పడం జరిగిందా, ఎందుకంటే మనకి ఇదంతా ప్రశాంతంగా మనం పిల్లలతో ఉందామని? అలాగే ఎంతమంది పిల్లలు మీకు? ముఖ్యంగా నేను అసలు ఈ విషయం ఫస్ట్లోనే చెప్పాలి. నాకు బాగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నా శ్రీమతి తమ్మినేని సార్లండి. ఆవిడకి చేతులు ఎత్తి దండం పెట్టచ్చు. ఎందుకంటే నేటి స్త్రీలు చూస్తూ ఉన్నాం మనం, మరి ఈ ఆధునిక యుగంలో వారు ఎంత ఫాస్ట్గా ఉంటారో. కానీ ఈవిడ నాకంటే ముందు ఉదయాన్నే లేచేసి వాళ్ళందరినీ కూడా టిఫిన్ పెట్టడం కానివ్వండి చాలా ఆప్యాయతలు వస్తుంది. నాకు ఆవిడ దొరకటం, ఆవిడ ఉండబట్టే మనం ఈ యొక్క ఆశ్రమాన్ని కూడా ఎంతో వృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. నాకు ఇద్దరు పిల్లలు కూడా పీజీ కంప్లీట్ చేసేసి, ఒక అబ్బాయి దుబాయ్లో, ఇంకొక అబ్బాయి యుఎస్ఏలో జాబ్ చేస్తున్నారు ప్రజెంటు. నా యొక్క పెద్ద కుమారుడు ఈ యొక్క ఆశ్రమాన్ని నా తర్వాత నడిపేదానికి వాడు ముందుకు వస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో విన్నారు కదా, మనిషికి ఆస్తి అంతస్తు కంటే మానవత్వమే గొప్పది అని నిరూపిస్తూ 10 మందికి సేవ చేస్తూ సేవే పరమావధిగా బతుకుతూ ఉన్నారు తమ్మినేని పాండు గారు. సో ఇలాంటి వాళ్ళు అందరికీ, అంటే కన్న తల్లిదండ్రులే ఈరోజు భారంగా భావిస్తున్న కొడుకులున్న తరుణంలో ఎవరో తల్లిదండ్రులను తీసుకొచ్చి తన తల్లిదండ్రులుగా భావించి వారికి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి మహోన్నత ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి తమ్మినేని పాండు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, కొంతమంది ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఇక్కడ వారితో మాట్లాడదాం. చాలామంది వృద్ధులు మనతో ఉన్నారు. ఏదో ఒక కష్టంతో వారు ఇంటి నుంచి గెంటి వేయబడి కావచ్చు, లేదంటే పిల్లలు చూడక కావచ్చు, రకరకాల కారణాలతో వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. సో ఇక్కడైతే ఏ విధంగా గడుస్తుంది, అలాగే ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి రావాల్సి వచ్చింది తెలుసుకుందాం. చెప్పండి మా పేరు? నా పేరు లక్ష్మీరాజ్యం. లక్ష్మీరాజ్యం గారు ఎందుకు వచ్చారు ఇక్కడికి, కారణం తెలుసుకోవచ్చా? తెచ్చుకోవచ్చు. ఉన్నన్నాళ్ళు చూశారు అన్నదమ్ముడు, ఇంకా మనం అడగకూడదు. అమ్మాయి ఉంది, వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలా, మనం బాధ్యతలుగా ఉండకూడదని వచ్చేసాం. మీకు సొంత పిల్లలు లేరా? నాకు ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక అబ్బాయి దత్తు ఇచ్చేసాను. నాకు ఆయనకి సంబంధం లేదు.
నాకు మా ఆయన చిన్నప్పుడే చనిపోయాడు. నాకు 20 ఏళ్ళ వయసప్పుడే మా ఆయన చనిపోయాడు. చిన్న పిల్లకాయలు, ఒకడేమో వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. వాడికి పెళ్లి చేశాను, సంవత్సరానికన్నా చచ్చిపోయాడు. అంతే. ఇంకా వాళ్ళు వద్దనేదాకా ఉండకూడదు సార్, మనమే వచ్చేసాం. ఇప్పుడు మరి పాండు గారు 3 పూట్ల భోజనం అది పెడుతున్నారా? మంచిగా పెడుతున్నారా? మా ఇంట్లో కూడా జరగదు భోజనం. అంతేనా? ఇంట్లో కూడా జరగదు సార్. ఏం మన పాండు గారు కోప్పడి కసురుకోవడం లాంటివి ఏమన్నా? వాళ్ళు అసలు ఉండనే ఉండదు. ఇంకా మేము అరుచుకుంటాం కానీ వాళ్ళు అసలు ఏమి ఆమందు. ఎందుకు మీరు గొడవ పడతారంట అప్పుడప్పుడు? వాళ్ళకి ఉండే గొడవే కదా, ఏదో ఒక మాట గొడవ పెట్టుకుంటారు. జుట్టు పట్టుకుని కుట్టుకుంటారట. జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. ఊరగా ఏదో ఒకటి తిట్టుకుంటారు, వదిలేస్తారు. అంతేనా? సరదాగా అంతే సార్. మరి పక్కన మాట్లాడదాం. ఏం పెద్దమ్మా, ఏం నీ స్టోరీ ఏంటి? నా స్టోరీ, మా ఆయన చనిపోయినాడు. తర్వాత నాకు మా ఆయన తలుసుకొని నాకు మెంటల్లాగా వచ్చేసింది. ఆడికి ఆ ఊరికి వెళ్ళిపోతా ఉన్నా, ఇంట్లో ఉండకుండా తిరుగుతూ ఉన్నాను. తర్వాత మా అమ్మాయి నాటు మందు పెట్టించింది. ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాపే. నాటు మందులు అవి పెట్టించింది, అయినా తగ్గలేదు. సరే అమ్మ ఆశ్రమంలో వదులుతాను, ఉంటావు అని అడిగింది. ఉంటానన్నా, తీసుకొచ్చాడు, వదిలిపెట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనసుకి ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చినాక సంవత్సరానికి నాకు బాగా అయిపోయింది. నిద్ర మాత్రలు మింగుతున్నాను, నిద్ర పట్టక. తర్వాత మేడం మానిపించేసింది నిద్ర మాత్రలు. ఇప్పుడు బాగా నిద్ర పడుతుంది. మా పాప వాళ్ళు వారం వచ్చిపోతారు ఇక్కడికి, నా కాడికి. ఏం మేడం బాగా చూడదు, అప్పుడప్పుడు కసురుకుంటుంది అంటారు, నిజమేనా? లేదు సార్, ఏం మాటలు కానీ కసురుకుంటుంది. దానికి కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటుంది, దానికి మేము సర్దుకోకపోతాం. అది నా పరిస్థితి. అంతే. మంచిగా మంచిది, ఇద్దరు మంచోళ్ళే సార్. టీ కాఫీ అంతా మీ మేడమే పెట్టిస్తారంట? పాలు అందరికి ఆమె మధ్యాహ్నం భోజనాలు ఆమె 10:30 కల్లా భోజనాలు, సాయంత్రం 7:30 కల్లా భోజనాలు. ఇంట్లో కలర్ టీవీ మాకు, లోపల కలర్ టీవీ చూసుకునేదానికి. స్టార్ హోటల్ కూడా జరగదుగా. మంగళవారం ఏదన్నా చేప ఏదైనా వేస్తారు. ఆదివారం కంపల్సరీ చికెన్. ఆదివారం చికెన్ పెడతారు. సూపరా? రోజు వడ. బాగా మాకు ఇంటికాడ కూడా జరగదు, మేము చెప్తున్నాం కదా, అంత బాగా జరగద్ది మాకు. బాగా చూస్తారు, బ్రహ్మాండంగా చూస్తారు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? లేరు, అందరు పోయారు. ఏమయ్యారు? చచ్చిపోయారు. ఉండి చచ్చిపోయారా? ఉండకుండా చచ్చిపోయారా? ఉండే లేదు, లేరా? నాకెవరు లేరు. ఒక అబ్బాయి కూడా చచ్చిపోయారు, ఒక మా పిల్లలు పుట్టాడు. ఎవరు లేకపోతే ఎవరు లేరు. నేను అక్కడ ఎవరు చేర్పించారు ఇక్కడ? నేను సార్ వాళ్ళు ఇంట్లో పని చేస్తున్నాను. సార్ వాళ్ళు కామేశ్వర సార్ అని ఆయన చేర్పించారు. బాగుందా ఇక్కడ? బాగుంది. చెప్పండమ్మా, అసలు మీకు వచ్చిన కష్టం ఏంటి, ఎందుకు చేరారు ఇక్కడికి? నాకు మగబిడ్డలేడు, ఆడపిల్ల, పెళ్లి చేశాను. వాళ్ళ ఇంటి వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. నాకు ఎప్పుడో చిన్నప్పుడే పెనుడు చచ్చిపోయాడు. అది అందుకని వాళ్ళకి నేను భారం అవుతాం ఎందుకని నేనే వచ్చి. మీరే వచ్చేసారా? వాళ్ళు తరివేశారా? తరివేలా, అబద్ధం ఎందుకు ఆడాలి, నేనే వచ్చేసా. ఇప్పుడు అబ్బాయికి మనవాడికి పెళ్లి చేశాను, మనవరాళ్ళకి ఇద్దరికి పెళ్లి చేశాను. వాళ్ళు అమెరికా వెళ్ళిపోయింది ఒక పిల్ల. అందరికి పెళ్లి చేశాను, ఇల్లు అమ్మేసుకున్నాను, ఇంకేమీ లేదు నాకు. అందుకని వాళ్ళకి భారం అవుతుంది. నా కూతురు ఉంది, నా మనవాడు వెళ్ళొద్దు అన్నాడు, వాళ్ళకి మనం భారం. అందుకని నేనే వచ్చా. చూడండి అయ్యా, ఎక్కడన్నా వెళ్ళిపోతానన్నా. మా మనవాడు వద్దన్నాడు, కాదులే నేను వెళ్ళిపోతాను, మీకు భారం ఎందుకని నేనే వచ్చా. నేను కన్నన్ హోటల్లో పనిచేస్తున్నాను. హోటల్ మూతేసారు, నాకు ఆయాసం ఎక్కువ ఉంది, దానివల్ల ఇక్కడ ఆశ్రమంలో చేరారు. ఎట్లా ఇక్కడ బాగా చూస్తున్నారా? బాగా చూసుకుంటున్నారు. మీకు పిల్లలు ఎవరు లేరా? నాకు ఎవరు లేదు, ఒంటరి వాడిని. ఎవరు లేదు, పిల్లలు ఎవరు లేరు? ఎవరు లేదు, బంధువులు ఎవరు లేదు. మా ఓనరే చూసుకుంటున్నారు, చెన్నైలో ఉన్నారు, వాళ్ళే చూసుకుంటున్నారని. సో అందరికీ ఆపద్ బంధువుడుగా మారారు పాండు, అంతేనా? అదే అండి, అదే నిజం.
సో మొత్తానికి తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆపద్బాంధవుడిగా మారారు పాండు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా తాను అండగా ఉన్నానని, తమ ఇంట్లో కూడా ఈ విధంగా జరగదు, అంత బాగా చూస్తారు మేడం గారు కానీ పాండు గారు కానీ ఇద్దరు కూడా అంత బాగా చూస్తున్నారు మమ్మల్ని. మాకు ఏ సమస్య వచ్చినా కూడా వెన్నంటి ఉంటున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సో ఇంటిలోంచి బయటకు వచ్చామనేటువంటి బాధ లేకుండా, ఆ బాధ లేకుండా అంత బాగా చూస్తూ ఉన్నారు. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అయితే మమ్మల్ని కన్నబిడ్డల్లాగా చూస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఇది మొత్తానికి గీతామయి వృద్ధాశ్రమం యొక్క స్టోరీ. కుటుంబ సభ్యులు ఎవరు వదిలేసినా కూడా వారందరికీ కూడా ఆపద్ బాంధవుడుగా మారుతున్నారు పాండు గారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.